ఇంటర్ తర్వాత ఎవరైతే తెలంగాణలో రెగ్యులర్ మోడ్లో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మనకు దోస్త్ ద్వారా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఈ వీడియోలో కంప్లీట్ మీకు తెలంగాణలో ఆర్ హైదరాబాద్లో ఉన్న టాప్ 10 డిగ్రీ కాలేజ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే క్యాండిడేట్స్ డిగ్రీ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఎవరైతే గార్డియన్స్ కావచ్చు, ఎవరైతే ఈ దోస్త్లో మనం కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలి, సో ఏ కాలేజ్ బాగుంటుంది, సో ఎవరైతే మీ స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తున్నారో ఈ వీడియోలో టాప్ 10 కాలేజ్తో పాటు మనకు ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సో మనకు యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ ఎయిడెడ్ ఉంటాయి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఉంటాయి, అటానమస్ కాలేజెస్ ఉంటాయి. సో ఇలా టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనం ఎన్ని కాలేజెస్ పెట్టాలి, సో ఉమెన్స్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో కో ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నాయి, సో ఇలాంటివి అన్ని డౌట్స్ ఇదే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో దానికన్నా ముందు సో కొంతమంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లైక్ బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ చేద్దాం అనుకొని దోస్తులో కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కొంతమంది పేరెంట్స్కి బీఏ, బీకామ్, బీఎస్సీ, డిగ్రీ కాలేజ్ అంటే ఏందో తెలియదు. సో వాళ్ళ కోసం ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగిందండి. సో కింద డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ లింక్ ఉంటుంది, ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది. అందులో మీరు 50 రూపీస్ పే చేస్తే మీకు ఎవరైతే ఈ వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో మీకు టాప్ 10 డిగ్రీ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, సో కంప్లీట్గా ఒక 7 పీడిఎఫ్స్ అయితే అందులో ఉంటాయి. ఒకే లింక్లో 50 రూపీస్ ఉంటాయి. సో మీరు పే చేసిన తర్వాత మీకు ఆ పీడిఎఫ్స్ అయితే వచ్చేసాయి. అందులో మనకు టాప్ డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ మొబైల్ ద్వారా మీరు అమౌంట్ పే చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్ నెంబర్కి. సో ఎవరైతే పే చేసిన వాళ్ళకు సో అక్కడ యాక్సెస్ దిస్ పర్చేజ్ అని ఒక మెసేజ్ వస్తుంది. సో కంప్లీట్గా మీరు పర్చేజ్ చేసినట్టు అని మెసేజ్ వచ్చిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేజ్ వస్తుంది. అది క్లిక్ చేసి మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. సపోజ్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేయకపోయినా ఇష్యూస్ వచ్చినా అక్కడ నా మెయిల్ ఉంటుంది, నా మెయిల్ కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది లైక్ మొబైల్ యూసేజ్ రాని వాళ్ళు మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు పీడిఎఫ్స్ రాకపోయినా ఓన్లీ మెసేజ్ వచ్చింది అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే ఎవరు చేయకండి, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. సో అమౌంట్ పే చేస్తాను, పీడిఎఫ్ సెండ్ చేయండి, కాలేజ్ డిగ్రీ అని పెట్టండి, దోస్త్ డిగ్రీ అమౌంట్ పే చేస్తాను, ఆ ప్రూఫ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఆ 7 పీడిఎఫ్స్ మీకు సెండ్ చేస్తాను. అందులో కో ఎడ్యుకేషన్ ఉంటాయి, గర్ల్స్ ఉంటాయి, టాప్ 10 డిగ్రీ కాలేజ్ ఉంటాయి. మీకు మీ క్యాండిడేట్ బట్టి అవైతే మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే గైడెన్స్ కావాలనుకుంటే ఒక 100 రూపీస్ పే చేయాలి. సో మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. కంప్లీట్ పీడిఎఫ్స్ కావచ్చు, ఏ కోర్స్ బాగుంటుంది, ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, సో అవన్నీ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఉంటుంది. ఈచ్ కాలేజ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఒక 5 కాలేజ్ పెట్టాలనుకుంటే ఒక 200 రూపీస్, 10 కాలేజ్ అయితే 400 రూపీస్ అట్లా తీసుకొని వెబ్ ఆప్షన్స్ అన్ని మేమే పెట్టిస్తాం. సో దట్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా మంచి కాలేజ్ ఎట్లా రావాలి, సో మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో చాలా స్టూడెంట్స్ మంచి మార్క్స్ ఉన్న 1, 2 కాలేజ్ పెట్టేసి వదిలేస్తారు. సో ఫేజ్ 1లో ప్రాపర్గా పెడితేనే మీకు కాలేజ్ అయితే వస్తాయి. సో ఇప్పుడు తెలంగాణలో డిగ్రీ కాలేజ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, టాప్ 10 కాలేజెస్ గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీస్. సో వాటికి మనం యూనివర్సిటీస్ అంటాం. ఇందులో ఎలాంటి టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటుందంటే ఫస్ట్ టాప్ మోస్ట్ కాలేజ్ అండ్ ఫేమస్ కాలేజ్ వచ్చేసి మనకు నిజాం కాలేజ్. సో ఇది వచ్చేసి మనకు యూనివర్సిటీ అంటే మనకు ఫెసిలిటీస్ కావచ్చు, మనకు ప్రొఫెసర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, కొద్దిగా బాగుంటాయి. సో ఫస్ట్ కాలేజ్ నిజాం కాలేజ్, ఇది కో ఎడ్యుకేషన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సెకండ్ వచ్చేసి మనకు కోటి ఉమెన్స్. సో కోటి ఉమెన్స్ నేమ్ అయితే చేంజ్ అయింది, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. సో ఇది సెకండ్, ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్కి మాత్రమే. థర్డ్ వచ్చేసి జేఎన్టీయూహెచ్. సో జేఎన్టీయూ యూనివర్సిటీ మనకు కుక్కట్పల్లి ఆర్ కేపీహెచ్బిలో ఉంటుంది. ఇందులో అన్ని బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సెస్ అయితే ఉండవు. ఓన్లీ మనకు బీబీఏ కావచ్చు 1 or 2 కోర్సెస్ మాత్రమే ఉంటుంది. మిగతా కాలేజీలో అన్ని కోర్సెస్ ఉంటాయి. అండ్ మనకు కొత్తగా ఒక యూనివర్సిటీ అయితే వచ్చిందండి. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ, మనకు ఇక్కడ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అంటారు. 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎన్వైరన్మెంటల్ సైన్స్ కావచ్చు, ఎర్త్ సైన్స్కి రిలేటెడ్ అయిన 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇది కొత్తగూడెంలో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో కనిపిస్తే ఇది పెట్టుకోవచ్చు. సో నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్, జేఎన్టీయూ. అండ్ ఇంకొక ఫేమస్ యూనివర్సిటీ మనకు వరంగల్లో ఉంది, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మనకు సుబేదారి హన్మకొండ. సో యూనివర్సిటీ ఇందులో కూడా చేద్దాం అనుకుంటే మీరు ఇది కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇవి మనకు యూనివర్సిటీ కాలేజెస్, ఇది టైప్ 1. ఇవి మీరు 3 అన్న పెట్టుకోవచ్చు, 4 కాలేజ్ అన్న పెట్టుకోవచ్చు. సెకండ్ అండ్ ఇంకొక డౌట్, మేల్ క్యాండిడేట్స్ ఉమెన్స్ కాలేజ్కి ఎలిజిబుల్ కాదు. మేము కోటి ఉమెన్స్ పెట్టొచ్చా అని అంటారు. ఉమెన్స్ వాళ్ళు ఉమెన్స్కి ఎలిజిబుల్, కో ఎడ్యుకేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు ఎలిజిబుల్. సెకండ్ టైప్ ఆఫ్ కాలేజ్, ఇవి యూనివర్సిటీ కాలేజ్. ఫస్ట్ చెప్పింది యూనివర్సిటీస్, ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ గురించి చెప్తాను. సో ఇందులో ఒక
2-3 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. సో ఇది పీజీ కాలేజ్కి ఫేమస్, కాకపోతే ఇందులో డిగ్రీ కూడా ఉంటుంది. దీన్ని మనం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అంటాము, సైఫాబాద్లో ఉంటుంది, హైదరాబాద్. సెకండ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సికింద్రాబాద్. సో పీజీ సికింద్రాబాద్ అంటారు నార్మల్గా, ఇందులో కూడా డిగ్రీయే, ఇది కూడా యూనివర్సిటీ టైపే ఉంటుంది, యూనివర్సిటీ కాలేజే. ఇవి 2 కాలేజ్ మనకు. సో ఇక్కడ మనకు మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ఎవరైనా చేద్దాం అనుకుంటే అది కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి సెకండ్ టైప్ యూనివర్సిటీ కాలేజెస్. థర్డ్ టైప్ ఆఫ్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్లో వచ్చేసి మనకు గవర్నమెంట్ అటానమస్. సో ఇందులో ఏవైతే నేను చెప్పిన దాంట్లో యూనివర్సిటీ కాలేజ్లో సీట్ రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్కి ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్ సిటీ కాలేజ్, గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఇస్ ద టాప్ మోస్ట్ కాలేజ్ ఇందులో. నెక్స్ట్ ఉమెన్స్ బేగంపేట్, సో ఎక్స్క్లూజివ్ ఉమెన్స్కి ఉమెన్స్ బేగంపేట్ బాగుంటుంది కాలేజ్. నెక్స్ట్ ఇందిరా ప్రియదర్శిని ఫర్ ఉమెన్స్, సో ఇది కూడా ఉమెన్స్ కాలేజే. నెక్స్ట్ గవర్నమెంట్ ఖైరతాబాద్. నెక్స్ట్ 5th కాలేజ్ వచ్చేసి మనకు వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇవన్నీ మనకు గవర్నమెంట్ అటానమస్, గవర్నమెంట్ చాలా తక్కువ ఫీజులో మీకు అమౌంట్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని బాగానే ఉంటాయి. సో ఇవి మనకు గవర్నమెంట్ అటానమస్. థర్డ్ ప్రిఫరెన్స్ ఈ గవర్నమెంట్ అటానమస్, ఇందులో కూడా మీకు నచ్చినవి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4th వచ్చేసి మనకు ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజెస్ అంటారు. సో ప్రైవేట్ ఎయిడెడ్ అంటే మనకు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ లాగా ఈ కాలేజెస్, కాకపోతే చాలా బాగుంటాయి. ఇందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ అండి, ఉస్మానియా యూనివర్సిటీకి అటాచ్డే ఉంటుంది ఈ కాలేజ్, ఇది మంచి కాలేజ్. సో ఆంధ్ర మహిళా సభ. సెకండ్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లిలో ఉంటుంది, ఇది కూడా మనకు ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్. నెక్స్ట్ సెయింట్ యాన్స్ డిగ్రీ కాలేజ్ మెహందీపట్నం, సో ఇది కూడా మంచి కాలేజ్ ప్రైవేట్లో. సో ఇవన్నీ మనకు ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజెస్. సో ఇవి మనకు ఒక 3 కాలేజెస్ ఉంటాయి. సో ఈ కాలేజెస్ లిస్ట్ పీడిఎఫ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, మీరు ఏదైతే వీడియో ఇస్తున్నారో మోర్ అని క్లిక్ చేస్తే కింద ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్లో మీరు 50 రూపీస్ పే చేస్తే ఆ పీడిఎఫ్స్ అన్నీ వస్తాయి. అమౌంట్ పే చేసి రాకపోతే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ చేసి చేయకండి, లేకపోతే మెయిల్ అన్నా చేయండి, మెయిల్ చేసినా మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే సేమ్ వీడియో క్లిక్ చేయండి, మళ్ళీ ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకు రీలాగిన్ వస్తుంది, అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. సో పీడిఎఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జస్ట్ మెసేజ్ చేయండి, కాల్స్కి అయితే రెస్పాన్స్ ఉండదు. సో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత రెస్పాన్స్ ఉంటుంది, కానీ కాల్ ద్వారా కానీ ముందు అయితే ఉండదు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ కాలేజ్ ప్రైవేట్ ఎయిడెడ్. సో ఈ ప్రైవేట్ ఎయిడెడ్లో కూడా టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, సో ఇది చాలా టాప్ మోస్ట్ కాలేజ్ అండి, ఏవీ కాలేజ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్. థర్డ్ వచ్చేసి మనకు సరోజిని నాయుడు వనిత మహిళా విశ్వవిద్యాలయ. ఇది ఇలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, ఆ లిస్ట్లో అన్ని ఉంటాయి. నేను టాప్ మోస్ట్ కాలేజ్ మాత్రమే ఇక్కడ చెప్తున్నా, అంటే టాప్ 10 అన్నారు కదా, టాప్ 10 అంటే ఇవన్నీ వస్తాయి టాప్ 10లో. ఇది 5th ప్రైవేట్ ఎయిడెడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 6th వచ్చేసి మనకు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ వేరు, గవర్నమెంట్ కాలేజెస్ వేరు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. సో ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా సేమ్ ఉంటాయి, మీకు నియర్ బై ఎక్కడ వెళ్దాం అనుకుంటారో అక్కడికి వెళ్ళి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 7th లాస్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్, అంటే ఇక ప్రైవేట్ కాలేజెస్ మనకు నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, అవి ఏవైనా పెట్టుకోవచ్చు, అన్నిట్లో సేమ్ ఉంటాయి. సో ఇట్లా 7 ఉంటాయి. సో ఈ 7లో ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీస్, సెకండ్ యూనివర్సిటీ కాలేజ్, థర్డ్ గవర్నమెంట్ అటానమస్, 4th ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, 5th ప్రైవేట్ ఎయిడెడ్, 6th గవర్నమెంట్ కాలేజ్, 7th ప్రైవేట్ అన్ఎయిడెడ్. ఈ ప్రిఫరెన్స్లో అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చినవి కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ నాకు ప్రైవేటే కావాలంటే ఇక్కడ మనకు ప్రైవేట్ ఎయిడెడ్లో ఆంధ్ర మహిళా సభ, డాక్టర్ అంబేద్కర్ కాలేజ్, సెయింట్ యాన్స్ కాలేజ్ కావచ్చు, ఏవీ కాలేజ్ కావచ్చు. ప్రైవేట్ ఎయిడెడ్లో చాలా మంచి టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, అవి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీరైతే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే మనకు పీడిఎఫ్స్ ఉంటాయో అందులో ఎలాంటి టైప్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉన్నాయంటే మనకు హైదరాబాద్ టాప్ టు బాటమ్ కాలేజెస్, అంటే ఆ పీడిఎఫ్లో ఈ ఆర్డర్ ప్రకారంగా ఉంటాయి. మనకు యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ అటానమస్, గవర్నమెంట్ కాలేజ్ అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు నచ్చిన కాలేజ్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ 8 పేజెస్ ఏవైతే ఆ పీడిఎఫ్లు ఉంటాయో అవి టాప్ కాలేజెస్, మిగతా అన్ని మనకు టాప్ టు బాటమ్ కాలేజ్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ పీడిఎఫ్లో హైదరాబాద్ టాప్ 100 డిగ్రీ కాలేజ్ విత్ కోర్స్ డీటెయిల్స్. సో కొంతమంది పేరెంట్స్కి ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మీరు కాలేజ్ వెబ్సైట్లో అన్నా చూసుకోవచ్చు, లేదంటే ఈ పీడిఎఫ్లోనే మనకు ప్రతి కాలేజ్లో బీఎస్సీలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, బీఏలో ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి, బీకామ్లో జనరల్ ఉందా, బీకామ్ కంప్యూటర్స్ ఉందా. సో అందులో ఒక టాప్ 100 కాలేజెస్కి సంబంధించిన అన్నీ ఉంటాయి, అందులో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ గవర్నమెంట్ అటానమస్. కొంతమంది నాకు ఏం ప్రైవేట్ వద్దు, హైదరాబాద్లో ఉండే గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్, యూనివర్సిటీస్,
ఇవి మాత్రమే కావాలంటే ఆ పీడిఎఫ్ కూడా ఉంది, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్స్ టాప్ 10 డిగ్రీ కాలేజ్. సో మా అమ్మాయికి ఒక టాప్ 10 డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ ఉమెన్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా పీడిఎఫ్ ఉంటుంది. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇన్ హైదరాబాద్. సపోజ్ టాప్ 10లో రాలేదు, మొత్తం హైదరాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజ్ ఉమెన్స్కి మాత్రమే నాకు కావాలంటే అది కూడా ఉంది. నెక్స్ట్ టాప్ 75 డిగ్రీ కాలేజ్ ఇన్ తెలంగాణ. సపోజ్ నాకు తెలంగాణలో ఉండే ప్రతి డిస్టిక్లో టాప్ కాలేజ్ కావాలంటే ఒక 75 కాలేజెస్ ఉన్నాయి, ఆ పీడిఎఫ్ కూడా ఉంటుంది, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ 28 కాలేజ్. సో ఏవైతే గవర్నమెంట్ అటానమస్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజ్ ఒక 28 టాప్ కాలేజ్ ఉంటాయి. అంటే నాకు ఏ జిల్లా వచ్చినా పర్లేదు, నేను టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవాలనుకుంటే తెలంగాణ ఆల్ ఓవర్గా 28 కాలేజెస్ ఉంటాయి. ఆ 28 కాలేజ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎక్కడైనా. అవి కూడా పీడిఎఫ్ ఉంటాయి. ఒక టోటల్ 7 పీడిఎఫ్స్ ఉన్నాయి. సో ఆ 7లో మీకు ఏవి యూజ్ అవుతాయి అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకేసారి 7 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఏవి చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే బయట ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ నిజాం కాలేజ్ కావాలి, లేదు కోటి కావాలి, సిటీ కాలేజ్ కావాలి, బేగంపేట్ కావాలి, లేకపోతే ఆంధ్ర మహిళా సభ కావాలి. అట్లా ఒక 10 కాలేజీలు, 15, 20, 30 కాలేజీలు మీరు లిస్ట్ రాసుకొని పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో అతనికి ఇస్తే ఆ కాలేజెస్ అతను యాడ్ చేస్తారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చి ఈ దోస్త్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చాలా టఫెస్ట్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రాపర్గా ఇప్పుడే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ కాలేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక 20 కాలేజెస్, 30, ఇప్పుడు ఒక 950 ఎబో వస్తే ఒక కనీసం 15-20 కాలేజీలు, 900 ఎబో వస్తే ఒక 30 కాలేజీలు, 850 వస్తే ఒక 40-45 కాలేజీలు, ఇట్లా ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరూ మనం పెట్టిన కాలేజీలోనే వస్తుంది అనుకుంటారు, మనం పెట్టిన కాలేజీలో రాదు. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మనకు ఇట్లా 10th ఇంటర్ లాగా ఎక్కడ పోతే అక్కడ సీట్ అయితే ఇవ్వరు. ఇక్కడ మనకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సపోజ్ ఒక కోర్స్ ఉంది, బీకామ్ కంప్యూటర్స్ ఉంది. బీకామ్ కంప్యూటర్స్లో ఒక 60 సీట్లు, 40 సీట్లు ఉన్నాయి నిజాం కాలేజ్లో. అవి 40 అయిన తర్వాత ఇక క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వేరే కాలేజ్ మీరు పెట్టాలి. సపోజ్ మీరు వేరే కాలేజ్ పెట్టకపోతే ఇక సీట్ రానట్టు ఫేజ్ 1లో. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఫేజ్ 1 ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేజ్ 1లో అందరు పార్టిసిపేట్ చేస్తారు. మీరు ఓన్లీ 1 or 2 కాలేజ్ పెట్టి వదిలేస్తే ఆ 1 or 2లో మీ యొక్క కేటగిరీ చూస్తారు, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీ మార్క్స్ చూస్తారు. కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో మీకు మంచి మార్క్స్ ఉంటే మంచి కాలేజ్ వస్తుంది, కొద్దిగా తక్కువ మార్క్స్ ఉంటే మీరు ఎక్కువ కాలేజ్ పెట్టాలి. ఎక్కువ కాలేజ్ పెడితే మీరు అనుకున్న కాలేజ్ కాకపోయినా నెక్స్ట్ కాలేజ్ వస్తుంది. సో ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఫేజ్ 3 ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత లాస్ట్కి ఒక కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్కి మాత్రమే పోవాలి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారు, నేను 5 పెడితే 5లో వస్తుంది, నాకు నచ్చిన దాంట్లో పోదాం అనుకుంటారు. అట్లా కాదు, మీ ప్రియారిటీ ఆర్డర్గా ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, ఆ కాలేజీలోనే పోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు 5 కాలేజీలు అయితే ఏ 5 కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు, 10 అనుకుంటే ఆ 10 కాలేజీ లిస్ట్ కావాలి, 20 అనుకుంటే 20, 30 అనుకుంటే 30. సో ఇట్లా మీరు పెట్టుకోవాలి. అండ్ కాలేజెస్లో ఎంత ఫీ ఉంటుంది అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ కాలేజెస్ ఫీ కూడా డిస్ప్లే అవుతుంది. సో మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 ఏప్రిల్ నుంచి స్టార్ట్. సో మీరు 30 ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ సార్లు మీరు ఎడిట్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి 30 ఏప్రిల్ నుంచి మీరైతే ఒక కాలేజ్ యాడ్ చేస్తే ఆ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఏముంది, సో అవన్నీ కనిపిస్తాయి. ఏమేమి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బీఎస్సీ చేద్దాం అనుకుంటున్నారు, బీఎస్సీలో ఆ కాలేజీలో బీఎస్సీ బీజెడ్సీ ఉందా, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉందా, వేరే కోర్సెస్. ఇప్పుడు బీఏ ఉంది, బీఏలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషాలజీ ఉందా, మనకు జాగ్రఫీ ఉందా, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ చూడాలంటే మనకు 30 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తూ వెళ్తే మనకు నచ్చిన కోర్సెస్, నచ్చిన కాలేజెస్ అన్నీ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు మీకు 990 వచ్చినా కనీసం 5-10 కాలేజీలు పెట్టాలి. ఫస్ట్ ఏ కాలేజ్ పెడతారో అందులో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు ఇచ్చేస్తారు. మిగతా సెకండ్, థర్డ్, ఫోర్త్కి పోరు. సపోజ్ మీకు 700 ఉన్నాయి, ఒక 30 కాలేజీలు పెట్టారు. ఫస్ట్ కాలేజ్ చూస్తారు, ఫస్ట్లో మీకన్నా టాపర్స్ ఉన్నారు, సెకండ్లో కూడా మీకన్నా టాపర్స్ ఉన్నారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th అట్లా వెళ్తూ ఉంటే 15th కాలేజీలో మీరే టాప్లో ఉన్నారు. అంటే మీ కేటగిరీలో మీకన్నా ఇంకా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు మీకు ఇస్తారు. సో ఈ విధంగా క్యాస్ట్ చూస్తారు, మార్క్స్ చూస్తారు, ఆ కాలేజ్కి ఎంతమంది అప్లై చేస్తారు. సపోజ్ కోటి ఉమెన్స్ ఉంది, కోటి ఉమెన్స్లో దగ్గర 1000 సీట్స్ ఉంటాయి. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు, 90, 120 అట్లుంటాయి. అక్కడ ఆల్ ఓవర్ తెలంగాణలో ఉమెన్స్ అందరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉమెన్స్ కోటి పెడతారు.
అందులో మీరు టాప్ ఉండాలి. మీరు టాప్ ఉంటే మీకు అది సీట్ వస్తుంది. సో ఓన్లీ 1 or 2 కాలేజెస్ పెడితే సీట్ అయితే రాదు. మీకు మంచి మార్క్స్ వచ్చినా, చెడ్డ మార్క్స్ వచ్చినా, తక్కువ మార్క్స్ వచ్చినా, ఎక్కువ కాలేజ్ పెడితే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఎక్కువ పెడితే నాకు ఏదో ఇస్తారని కాదు, మీరు ప్రియారిటీ ఆర్డర్గా పెట్టాలి. ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్, అట్లా ఫస్ట్లో మీకు రాకపోతే సెకండ్ రాకపోతే థర్డ్ రాకపోతే ఫోర్త్, అట్లా ప్రియారిటీ ఆర్డర్గా వస్తుంది. సపోజ్ 7th వస్తుందంటే 7th ఇచ్చేస్తారు, ఇక 8th దానికి ఓరు. సో అట్లా ప్రియారిటీ ఆర్డర్గా పెట్టుకోవాలి. సో మీరైతే పేరెంట్స్ కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, మీరు ఇప్పటి నుంచే ఏ కాలేజ్ పెట్టుకోవాలి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. నా మాట మళ్ళీ కాదు, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా టఫెస్ట్ ప్రాసెస్ ఇది. ఒక్కొక్క కాలేజ్ యాడ్ చేయడానికి 5 minutes 10 minutes పడుతుంది టైం. సో ఆ కాలేజీలో ఏ కోర్స్ ఉందో కూడా తెలియదు మనకు, కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా ఆ దోస్తులో ఇవ్వరు. ఈ కోర్స్ ఉంది, మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు బకెట్ ఏ, బకెట్ బి, బకెట్ సి, బకెట్ డి ఉంటుంది. అందులో బకెట్ ఏలో ఒక 3 subjects ఉంటాయి, బకెట్ బిలో ఒక 2 subjects, బకెట్ సిలో 2 subjects, బకెట్ డిలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఏబిసిడిలో నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ 3 subjects యాడ్ చేయాలి. ఆ 3 subjects ఉన్నాయా లేవో కూడా చెప్పరు వాళ్ళు. సో అట్లా ర్యాండమ్గా మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దోస్త్ ఎవరైతే డిగ్రీ ఇయర్ చేద్దాం అనుకుంటున్నారో ప్రాపర్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, మీరు ఎగ్జాంపుల్ BA చేద్దాం అనుకుంటే BAలో ఎలాంటి సబ్జెక్ట్స్, మళ్ళీ పొలిటికల్ సైన్సా, హిస్టరీయా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, సోషియాలజీయా, ఎకనామిక్సా, ఏది? బీకామ్ అయితే బీకామ్ జనరలా, బీకామ్ కంప్యూటరా? అదే BSc అయితే BSc ఎంపీసీయా, ఎంపీసీఎస్ఆ, BSc BJDCయా? క్లారిటీగా ఇప్పుడే చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. మీరు రేపు వెబ్ ఆప్షన్స్ ఎండ్ రోజు వచ్చి నాకు వెబ్ ఆప్షన్స్ పెట్టండి అంటే అట్లా పెట్టరాదు. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే, వెబ్ ఆప్షన్స్ మీద అవగాహన లేకపోతే మేమైతే పెట్టిస్తాం. కాకపోతే ఒక్క కాలేజ్కి 40 rupees అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒక 10 colleges యాడ్ చేస్తే 400 rupees ఇవ్వాలి. 5 colleges అయితే 200 rupees. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్కి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు కాల్ ద్వారా కంప్లీట్ మేమే చేసిస్తాం. మీకు కాల్ ద్వారా చెప్తే ఇది యాడ్ చేస్తున్నాం, ఇది యాడ్ చేయాలా, సో ఈ సబ్జెక్ట్ ఇట్లుంటుంది, సో ఈ కాలేజ్ ఇట్లుంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్కి అయితే 100 rupees తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే దోస్త్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. సో కాలేజెస్ లిస్ట్, మీరు ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, గైడెన్స్ అంతా అడ్మిషన్ phase 1, phase 2, phase 3 వరకు ఇస్తాం. ఓన్లీ కాలేజ్ PDF కావాలి అంటే మీరు వెబ్సైట్ కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. మాకు అది అర్థం అవుతలేదు అంటే 100 rupees పే చేస్తే మీకు కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా phase 1ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి మన దోస్త్ వీడియోస్, అవి చూడండి. అండ్ సపరేట్గా ఒక వీడియో కూడా వేస్తే ఎట్లా పెట్టాలి, ఎట్లా యాడ్ చేయాలో, సో దట్ మీరు బయట నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు, మీకు సిస్టమ్ ఉంటే సిస్టంలో కావచ్చు, మీరైతే పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి 50 rupees పే చేస్తే మీకు 7 PDFs వస్తాయి. అప్పటికి రాకపోతే మళ్ళీ ఇదే లింక్ క్లిక్ చేస్తే రీలాగిన్ అయితే మీ వీడియోస్ మీకు వస్తాయి. అప్పటికి రాకపోతే నా వాట్సాప్ నెంబర్కి దోస్త్ PDFs కాలేజ్ PDF పర్చేస్ చేసాము కానీ మాకు వస్తలేదు, సెండ్ చేయండి అంటే సెండ్ చేస్తాం. సో ఈ విధంగా ఉంటుంది. కానీ వెబ్సైట్ ద్వారా మీకు 50 rupees ఉంటుంది. పర్సనల్గా మెసేజ్ చేస్తే 100 rupees అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.